అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిజ్ఞాన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 38వ అధ్యాయం చివరి వచనాలు చూసుకుందాం. ఒక పల్లవి పాడి ఆ తర్వాత ధ్యానించుకుందాం. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యెహోవా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యెహోవా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకి స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఆత్మీయతకి స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ మ్రాను త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ మ్రాను త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. 38వ అధ్యాయం నిర్గమకాండం 38వ అధ్యాయము 24వ వచనములో పరిశుద్ధ స్థలమైన పని అంతటిలోనూ పని కొరకు ఏర్పరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలంపు తొలము చొప్పున 116 మణుగుల 530 తొలములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ స్థలం విషయములో వారు ఉపయోగించినటువంటి బంగారము ఏమండి, బంగారాన్ని ప్రతి ఒక్కరు ఒక తొలము చొప్పున ఇచ్చిన వాటిని పరిశుద్ధ మందిరములోని ఉపకరణములకు, ధూపవేదికకు, మరి మందసమునకు, సాక్ష్యపు మందసమునకు, అగ్ని మరి బలిపీఠమునకు, ఇవన్నిటికీ చేయడానికి బంగారమును ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అనుదిన వాక్య ధ్యానములో భాగంగా వీటన్నిటిని గురించి మనం ధ్యానించాం. ధ్యానించటమే కాకుండా ఈ దినమున దృశ్యరూపకంగా వాటిని మనము చూడబోతున్నాం. మనకు ఒక అవగాహన నిమిత్తము వాటిని నెమరు వేసుకోవడానికి దృశ్యరూపముగా, వీడియో రూపకంగా దాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి చూచి గ్రహించగలగాలని మరి ఈ యొక్క వీడియోని మీరు చూడవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.